హలో ట్రేడర్స్, ఎట్లున్నారు అందరూ? ఈరోజు డేట్ వచ్చేసి మే 30, 2024. సో నేనైతే ఒక లాంగ్ పొజిషన్ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లో తీసుకున్నాను ఈరోజు. రీజన్ ఏంటంటే ఆప్షన్ చేంజ్ చూస్తే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు హెడ్జ్ పొజిషనే అరౌండ్ ఈ 43 రూపీస్ అసలు హెడ్జ్ కొనలేకపోతున్నాను. 200 రూపీస్ హెడ్జ్ కొని నేను ట్రేడ్ తీసుకోవాలి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అనిపించింది. సో ఈరోజు ఆప్షన్లో ట్రై చేద్దామని చెప్పి ఆప్షన్లో అయితే ట్రేడ్ తీసుకున్నా. రీజన్ ఏంటంటే గైస్, నేను చార్ట్ చూస్తే సో మంచిగా ఫాల్ అయితే ఇచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ ఫాల్ ఇచ్చింది. సో ఈ పాయింట్లో సెల్ చేసిన వాళ్ళు, ఈ పాయింట్లో సెల్ చేసిన వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉన్నారు అప్ టు ఈ లెవెల్ వరకు. అండ్ నిన్న మార్కెట్ క్లోజింగ్ అప్పుడు కొంచెం పైకి వెళ్ళింది. సో బయ్యింగ్ తోటి మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఓకే, సో ఫ్రెష్ సెల్లర్స్ అయితే ఎవరు రాలి ఇక్కడికి, బయింగ్లో క్లోజ్ అయింది కాబట్టి. సో అది పక్కన పెడితే ఈరోజు మెయిన్ సెటప్, మెయిన్ ట్రేడ్ బయింగ్స్ ఏం తీసుకున్నా అంటే మార్కెట్ ఓపెనింగే షార్ప్ అప్ మూవ్ ఇచ్చింది. ఓకే, సో ఈ అప్ మూవ్ బేసికల్ రీటైలర్ ట్రేడర్స్ కాదు, బిగ్ ప్లేయర్స్ తీసుకొచ్చే మూవ్ ఇది. సో నేనేమనుకున్నా అంటే 40,500 ఈ లెవెల్లో మంచి బిగ్ ప్లేయర్స్ మనీ డంప్ చేసిండ్రు, మంచిగా ఇన్వెస్ట్ చేసిండ్రు. సో మార్కెట్ని పైకి గుంజిండ్రు. సో మళ్ళీ మార్కెట్ని కిందకి ఫాల్ చేయడానికైతే వాళ్ళు మేబీ ఒప్పుకోరు. సో మార్కెట్ని ఈ లెవెల్ పైన పెడతారు అని ఇంటెన్షన్తో అయితే నేను బై సెటప్ తీసుకున్నాను, సెల్ తీసుకోవాలి. ఇనిషియల్గా సెల్ అనుకున్నాను, కానీ ఈ మూవ్ చూసి నేను బయింగ్కి షిఫ్ట్ అయినా. సో మళ్ళీ మార్కెట్ని వాళ్ళు 1 ఇయర్ వాళ్ళు పైకి తీసుకెళ్తారు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర అయితే మనకు రిజెక్షన్ వచ్చింది కదా, ఎగ్జాక్ట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ మేబీ రీటైలర్స్ సెల్ చేస్తారు, వాళ్ళ స్టాప్ లాస్ తింటూ ఇంకా మార్కెట్ పైకే వెళ్తుంది, ఫాలో అవ్వదని ఇంటెన్షన్తో అయితే నేను ట్రేడ్ తీసుకున్నాను. చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతామో. సో నిఫ్టీ చార్ట్ అయితే కొంచెం రివర్స్ ఉంది, కంటిన్యూస్ ఫాలో అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏమో స్టార్టింగ్ అప్ వచ్చింది. చాలా రిస్కీ ట్రేడ్ ఇది. నేను 2 లాట్స్ ఆప్షన్లో అయితే సెల్ చేసిన. చూడాలి, 2 లాట్స్ ఆప్షన్లో బై చేసిన. చూద్దాం ఇది ఏమవుతుందో, మార్కెట్ పైకి వెళ్తుందా, ఫాల్ చేస్తుంది తింటుందా అనేది చూడాలి. మార్కెట్ ఎప్పుడైనా ఇట్లా ఒక ఇండెక్స్ అప్ ఇచ్చి ఇంకో ఇండెక్స్ ఫాల్ అయితే కొంచెం కష్టమే. సో ఈ ట్రేడ్ ఏ ఇండెక్స్ని ఫాలో అవుతుందో తెలియదు. చూద్దాం గైస్, ఐ విల్ స్టే ట్యూన్డ్, ఐ విల్ అప్డేట్. ట్రేడర్స్ మార్కెట్ అయితే ఇక్కడే ఉంది, సైడ్ వేస్ అవుతుంది, మోస్ట్లీ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంది. నిఫ్టీ అయితే కంటిన్యూస్ ఫాలో అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా దాన్నే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంది. స్టిల్ ట్రై చేస్తుంది కానీ పైకి నిఫ్టీ గుంజేస్తుంది కిందకి. మనం అరౌండ్ 222 లాస్ట్ అవుతున్నాం. నేను ఈ ట్రేడ్ ఇంత స్టాప్ లాస్ ఇవ్వాలనుకోవట్లేదు, నేను దీన్ని ట్రైల్ చేస్తా. అరౌండ్ 170 పాయింట్స్ తీసుకొస్తా, ఈ క్యాండిల్ కింద పెడతా. సో ఇది ఇక్కడ దాకా అయితే ట్రైల్ చేసిన. మళ్ళీ మార్కెట్ కనుక ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా అగ్రెసివ్గా ఈ క్యాండిల్ కిందకైతే ట్రైల్ చేస్తా. ఇలా ట్రైల్ చేసుకుంటూ వస్తా. ఎందుకంటే నేను ఆప్షన్లో ట్రేడ్ తీసుకున్నా. నేను నార్మల్ అయితే ఫ్యూచర్లో ట్రేడ్ తీసుకుంటే ఇది ఆప్షన్, ఇది మెల్టింగ్ ఉంటుంది, ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మెల్ట్ అవ్వచ్చు. అండ్ మరోవర్ నేను 2 లాట్స్ తీసుకున్నా. ఎంత లాస్ అవుతుందో నేను ఇంకా క్యాల్కులేట్ చేయలేను దీంట్లో ఆప్షన్లో. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అగ్రెసివ్గా ట్రైల్ చేసి రిస్క్ తగ్గిస్తుంటా. స్టే ట్యూన్డ్ గైస్, ఐ విల్ అప్డేట్. ట్రేడర్స్ మార్కెట్ అయితే కంటిన్యూస్ ఫాలో అవుతుంది, స్లో అండ్ స్టడీగా ఫాలో అవుతుంది, కానీ అప్ అయితే రావట్లే. నిఫ్టీ కూడా కంటిన్యూస్ ఫాలో అవుతుంది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనం ఎస్ఎల్కి వచ్చేసినాము. ఇంకొక రెడ్ క్యాండిల్ చూస్తే మేబీ నేను మాన్యువల్గా క్లోజ్ చేసేస్తా. ఎందుకంటే చాలా రిస్కీ ట్రేడ్. మార్కెట్ కంప్లీట్ యూటర్న్ తీసుకుంది. నేను ఈ అప్ మూవ్ చూసి టెంప్ట్ అయినా. ఈ అప్ మూవ్ చూసి బిగ్ ప్లేయర్ ఎవరో ఉన్నారు ఇక్కడ, బై చేసిండు. సో వాడు మళ్ళీ రిట్రెస్ అయినాక పైకి వెళ్తుంది, ఒక అప్ మూవ్ ఇస్తుంది అని ఇంటెన్షన్తో అయితే బై చేసినా, కానీ అట్లా జరగలేదు. కంప్లీట్ మార్కెట్ యూటర్న్ తీసుకుంది. మన స్టాప్ లాస్ అయితే టార్గెట్ చేస్తుంది. బట్స్ ఓకే, స్టాప్ లాస్ ఇచ్చేసి ఈరోజు క్లోజ్ చేద్దాము. స్టే ట్యూన్డ్ గైస్, ఐ విల్ అప్డేట్. ట్రేడర్స్ నేనైతే ఈ ఆప్షన్ చార్ట్లో స్టాప్ లాస్ పెట్టిన, 2 క్యాండిల్ కింద అయితే పెట్టిన. మళ్ళీ ఇది బ్రేక్ అయితే ఇంకా నా ఎస్ఎల్ అయితే హిట్ అయిపోతుంది.
స్టాప్ లాస్ పెట్టి వదిలేసిన మార్కెట్ వదిలేస్తున్నా, ఏం చేస్తా చూడాలి. జస్ట్ ఇన్ కేస్ మనకి ఎవరు టర్న్ అయితే యూటర్న్ తీసుకొని మన కాస్ట్ దాటితే మేబీ నేను ఎస్ఎల్ ట్రైల్ చేస్తూ హ్యాండిల్ చేస్తా ట్రేడ్ని. చూద్దాం ఒక హ్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇంత చిన్న ఫామ్ అయితే ఏమంత రికవర్ అవ్వదు. మళ్ళీ దీన్ని ఇంకో రెడ్ క్యాండిల్ ఓవర్కమ్ చేసేస్తుంది. గట్టి ఫామ్ అవ్వాలి, గట్టిగా అప్పు రావాలి, అప్పుడైతేనే కొంచెం మనం పాజిటివ్గా వస్తాము. సరే చూద్దాం. స్టాప్ లాస్ అయితే పెట్టి వదిలేసిన, ఇక మార్కెట్ ఏం చేస్తుందో చూద్దాం. స్ట్రైట్ ఇన్వెస్ట్ ట్రేడర్స్, మార్కెట్ అయితే రికవర్ అయింది. ఆల్మోస్ట్ మన కాస్ట్ వచ్చింది, కానీ మనం చూస్తే ఇంకా 600 లాస్ట్ ఉన్నాం. సో ఇదే ట్రేడర్స్ ఆప్షన్ బయింగ్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ప్రీమియం మెల్ట్ అవుతుంది. ఎక్కువసేపు సైడ్ వేస్ అయితే ప్రీమియం మెల్ట్ అవుతుంది. సో నేను అందుకే ఆప్షన్ బయింగ్ చేయట్లేదు, ఫ్యూచర్ ట్రేడింగ్లో చేస్తాను నేను. ఈవెన్ దో ప్రీమియం ఎక్కువ ఉన్నా కానీ ఫ్యూచర్ ట్రేడ్ చేస్తాను. ఎందుకంటే ఈ లెవెల్ ఇప్పుడు ఈ కేసులో నేను ఫ్యూచర్ ట్రేడ్లో అయితే నాకు ఆల్మోస్ట్ నా లాస్ రికవర్ అయ్యేది, జీరోకి వచ్చేది. కానీ ఆప్షన్ బయింగ్లో అట్లా కాదు. సో అది నా సైకాలజీ, నా మైండ్ సెట్కి సెట్ కాదు ఆప్షన్ బయింగ్. సో నేను అందుకే ఫ్యూచర్ ట్రేడ్ చేస్తున్నా. జస్ట్ షేర్ అనిపించింది. స్ట్రైట్ ఇన్వెస్ట్ ట్రేడర్స్, మార్కెట్లో మంచి అప్పు అయితే ఇచ్చింది. అప్పు ఇచ్చి మన కాస్ట్ పైన ఉంది, కానీ మనం లాస్ చూస్తే స్టిల్ 15 లాస్లో ఉన్నాము. ఇదే డ్రాబ్యాక్ ఆప్షన్ బయింగ్లో ప్రీమియం డీకే అవుతుంది. అందుకే నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను, ఆప్షన్ బయింగ్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. ఈరోజు నాకు ప్రీమియమ్స్ ఎక్కువ ఉండి నాకు హెడ్జ్ పొజిషన్ తీసుకోవడం కుదరక నేను ఆప్షన్ బయింగ్ చేసిన. ఇప్పుడు ఈ కేసులో ఫ్యూచర్ ట్రేడ్లో అయితే నా పొజిషన్ పాజిటివ్లోకి వచ్చేది, కానీ ఇప్పుడు నాకు నా టార్గెట్ అచీవ్ అయితేనే నాకు కాస్ట్ ఉంటుందేమో. అంత డ్రాబ్యాక్ ఆప్షన్ బయింగ్. మార్కెట్ సైడ్ వేస్ అయితే మనం ఎంట్రీ తీసుకోగానే మూమెంటం వస్తే అప్పుడు ఆప్షన్ బయింగ్లో మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ నా మైండ్ సెట్కి ఆప్షన్ బయింగ్ సెట్ కాలే. నాకు ట్రేడ్ పెట్టి స్టాప్ లాస్ టార్గెట్ పెట్టి వదిలేస్తాం, అది ఎప్పుడైనా వచ్చు. కానీ నాకు నా మూమెంటం తగ్గట్టు నాకు ప్రాఫిట్ ఇవ్వాలి. ఇట్లా డీకే నా మైండ్ సెట్ కాలే. సో నేను అందుకే ఫ్యూచర్ ట్రేడ్ చేస్తుంటా. చూద్దాం గైస్, ఇదైతే అప్పు ఇచ్చింది కానీ మళ్ళీ ఫాల్ అవుతుందేమో, ఎంత లాస్ అవుతుందో. ఇదే లొల్లి ఈ ఆప్షన్ బయింగ్లో. ఇక స్టాప్ లాస్ పెట్టి వదిలేసిన ఏమో, నాకు ఇక మూమెంటంని బట్టి తీసేస్తా ఎంతో అంతకి. ఆప్షన్ బయింగ్ తీసుకునేసరికి నాకు మొత్తం మైండ్ సెట్ డిస్టర్బ్. అందుకే మనకు బేసికల్లీ ట్రేడింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గైస్, మన మొమెంటం అలాగే ఉండాలి. ఇప్పుడు నేను ఒక లాట్ ఫ్యూచర్ తోటి ట్రేడ్ తీసుకున్నాను అనుకో, డైలీ నాకు అరౌండ్ 2K to 3K 2500 అట్లా ప్రాఫిట్ అండ్ లాస్ కనిపిస్తుంది. ఎప్పుడైతే నీ ఫ్లో డిస్టర్బ్ అయ్యి డివేట్ అయితే నీకు మొత్తం నీ ఫ్లో డిస్టర్బ్ అయిపోతుంది. సో నువ్వు మళ్ళీ సేమ్ మొమెంటంతో ట్రేడ్ చేయలేవు. అందుకే ఎప్పుడైనా సరే డివేట్ అవ్వద్దు. లైక్ ఒకటి చేస్తున్నప్పుడు అదే చేయాలి, లాట్ సైజ్ కూడా ఫిక్స్ అయి ఉండాలి. ఓకే, డైలీ ఒకటే ట్రేడ్ తీసుకోవాలి. నీకు ఎప్పుడైతే మార్కెట్ రెగ్యులర్ కాకుండా ఒకేసారి ఎక్కువ లాస్ చూసినా, ఇన్కేస్ ఎక్కువ ప్రాఫిట్ చూసినా, నీ రెగ్యులర్ ట్రేడింగ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోతుంది. అట్లా అవ్వటం వల్ల నువ్వు మళ్ళీ చాలా టైం పడుతుంది రేపు మళ్ళీ పుంజుకోవడానికి. సో నేనేమంటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈరోజు మొమెంటం ఎక్కువ వస్తుంది, ఈరోజు ఆప్షన్ బయింగ్ చేద్దాము, ఈరోజు వేరే ఏమన్నా చేద్దాము అనుకుంటాం. సో అది అవాయిడ్ చేయాలి బేసికలీ. అలాంటి మొమెంటమ్స్ అలాంటివన్నీ ఏంటంటే టెంప్టింగ్. అట్లా చేయటం వల్ల బేసికల్లీ ఇదేంది నా ఆప్షన్, అబ్బా నేను ఒకటి వాటే పెట్టిన. ఓకే, క్లోజ్ చేసిన. సో అదే మనకు బేసికల్లీ రెగ్యులర్ ఫ్లో కాకుండా మనం ఎక్కువ పిఎల్ కనబడితే, ఏదైనా మనకు పాజిటివ్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా, నీకు డైలీ 10,000 చూసేటోడివి ఓకే, ఒక రోజు 1,00,000 ప్రాఫిట్ చూస్తే నీకు ఇక నెక్స్ట్ టైం అనిపిస్తుంది ఎక్కువ ట్రేడ్ చేయాలి, రిస్క్ ఎక్కువ తీసుకుందాము, ఇదంతా మైండ్లోకి వస్తుంది. నీకు టెంప్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కువ చూడడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యూచర్ చేస్తున్నా, ఆప్షన్ బయింగ్ చేసిన, డైలీ 10,000 ప్రాఫిట్ అనిపించి ఒక్కసారి 50,000 అనిపించింది. అరే ఆప్షన్ బయింగ్ కదా బాగుంది, మనకు ప్రాఫిట్ బాగా వస్తుందని చెప్పి దానిలో దిగుతా, గట్టిగా లాస్ అవుతుంది. సో నా రెగ్యులర్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అయి ఉంటుంది కదా. మళ్ళీ నేను ఆ స్టేజ్కి రానికే మళ్ళీ నాకు కొంచెం టైం పడుతుంది, 1 month 2 months పడుతుంది. సో అందుకే ఎప్పుడైనా ఒకదానికి స్టిక్ అయ్యి అదే ఫాలో అవ్వాలి.
పిఎల్ కూడా మనం ఎంత చూడాలనుకుంటే అంత చూడాలి. అది ఎక్కువ అంటే డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. నా మైండ్ సెట్కి అయితే రెగ్యులర్ పిఎల్ ఇది. ఇప్పుడు నేను ఒకటేసారి 10,000 ప్రాఫిట్ చూసిన అనుకో, నెక్స్ట్ డే కూడా నాకు 10,000 ప్రాఫిట్ చూడాలనిపిస్తుంది రైట్ ఎవరికన్నా. సో నేను ఆ ఫ్యూచర్ వదిలేసి ఆప్షన్ బయింగ్కి వస్తా, నాకు క్యాపిటల్ మొత్తం వైపోట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఆప్షన్ బయింగ్ నా స్టైల్ కాదు కాబట్టి. సో ఏదో గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడన్నా ఒక స్టిక్ అయ్యి నీ మైండ్ సెట్కి ఏ సెట్ అవుతుందో, అది ఆప్షన్ బయింగ్ కానీ, ఆప్షన్ సెల్లింగ్ కానీ, ఫ్యూచర్ ట్రేడింగ్ కానీ, స్టాక్ ట్రేడింగ్ కానీ, ఇంట్రాడే కానీ, స్వింగ్ కానీ, లాంగ్ టైం కానీ, నీ మైండ్ సెట్కి, నీ సైకాలజీకి ఏ సెట్ అవుతుందో అది ఆప్ట్ చేసుకొని దానికి స్టిక్ అయిపోయి నువ్వు ట్రేడింగ్ చేయాలి. ఎవెన్చువల్లీ నువ్వు అయితే ప్రాఫిట్లోకి వస్తావు కొన్ని మంత్స్ తర్వాత. అలాగే స్టిక్ అయ్యి చేస్తుంటాయి రెగ్యులర్గా. ఓకే గైస్, ఈరోజైతే లాస్ బుక్ చేసినాము. ఈరోజు డే అసలు బాగాలేదు, నాకు నచ్చలేదు. నేను ఆప్షన్ బయింగ్ అనవసరం తీసుకుని అనిపిస్తుంది. రేపు కూడా ప్రీమియమ్స్ ఇంత నేను హెడ్జ్ పొజిషన్ తీసుకోలేక ఫ్యూచర్ ట్రేడ్ చేయలేకపోతే అవాయిడ్ చేస్తా. ఇక ఆప్షన్ బయింగ్ అయితే చేయను. ఈ లెసన్ నేర్చుకున్నా. ఎందుకంటే ఇరిటేషన్ వస్తుంది. లైక్ ఇప్పుడు నేను యాక్చువల్గా నా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టినా, నేను ఫ్యూచర్ ట్రేడ్ అయితే ఇంకా అక్కడే పెట్టి కూర్చోవచ్చు. ఓకే, నాకు అరౌండ్ 3,000 ఏదో స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఫ్యూచర్లో. కానీ నాకు చూడు, నాకు ఇక్కడ క్లోజ్ చేస్తానంటే నా లెవెల్ దగ్గర క్లోజ్ చేస్తే నేను 2007 లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. అదే ఫ్యూచర్ అయితే నేను ఆరామ్సే కూర్చుంటే ఇక్కడ నాకు డే మొత్తం ఇక్కడ సైడ్ వేసేవాడిని, నాకు ప్రాబ్లం లేదు. మెల్లగా ఒక మొమెంటం వచ్చినాక ట్రైల్ చేసుకుంటా. సో అందుకే నేను ఇంకా ఆప్షన్ బయింగ్ చేయను, ఫ్యూచర్ సైడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.